వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం. కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క. ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ప్రచార రథం రోడ్ షో. మాజీ సీఎం కేసీఆర్ బస్సులు తనిఖీ చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్ద కడబూరు మండలం కమ్మలదిన్న గ్రామంలో నిన్నటి రోజున మంత్రాలయం ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే రాఘవేంద్రారెడ్డి ప్రచార కార్యక్రమంలో ముఖ్య గౌరవ అతిథిగా మందకృష్ణ మాదిగం ఇచ్చేశారు. మరియు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రామకాంతారెడ్డి, మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. దాన్ని తరిమి కొట్టి రాఘవేంద్ర అన్న ఎమ్మెల్యేగా చంద్రబాబును సీఎం చేసుకునే బాధ్యత మనందరికీ ప్రజలకు తెలియజేశారు. రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది మంత్రాలయం నియోజకవర్గంలో కనుమరుగైపోయింది. అలాగే వాల్మీకులు గెలిస్తే మంత్రాల నియోజకవర్గం రౌడీ రాజ్యం అవుతుందని ఎలా అంటారని బాలనాగిరెడ్డిపై తీవ్రంగా విమర్శించారు. బాలనాగిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈసారి ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు. సూపర్ 6 పథకాలు వివరిస్తూ ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఆర్ఎస్ఎఫ్ అధ్యక్షులు, నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీకు ఇస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. వాలంటీర్లు గ్రామాల్లో వాలంటీర్లు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఆ మాటలు ఎవరు నమ్మద్దు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అవ్వదాతలకు రోడ్ల మీద నిలబడి పింఛన్ తీసుకునే సమయం వస్తుందని చెప్పి వాలంటీర్ సోదరులు కూడా మీకు కూడా చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మీకు బాగా పనిచేసిన ప్రతి ఒక్క వాలంటీర్కి 10,000 రూపాయలు శాలరీ ఇచ్చి అవ్వదాతలకు సేవ చేసే భాగ్యం కూడా మీకు కల్పిస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా బస్సులో, ఆర్టీసీ బస్సులో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, పుట్టినింటికి వెళ్ళినా, మెట్టినింటికి వెళ్ళినా బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించే భాగ్యం చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి తెలియజేసుకుంటున్నా. రైతులకు పాస్బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. అక్క చెల్లెమ్మలకు, పొగతో బాధపడుతున్న ప్రతి అక్క చెల్లెమ్మకు గ్యాస్ సిలిండర్ కూడా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. నిరుద్యోగ యువతలకు ప్రతి నెల 3,000 రూపాయలు కూడా మీ అకౌంట్లో వేయబోతున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. అదేవిధంగా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే ఖచ్చితంగా ఈ రాఘవేంద్ర రెడ్డి మీ తమ్ముడు, మీ అన్న ఎమ్మెల్యేగా గెలవాలా. ఖచ్చితంగా ఏదైతే ఆశిస్తారో రేపు రాబోయే 13వ తారీఖు 12వ తారీఖు పడుకునే ముందు నా కుటుంబ సభ్యుడు పోటీలో ఉన్నాడంటే ప్రతి కుటుంబ సభ్యుడికి సేవకుడిగా నేనుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి మాటలు నమ్మద్దు. కురువ సోదరులకి బ్రోకర్లు తయారయ్యారు, కొంతమంది వస్తారు. వచ్చి కురువ సోదరులు ఒక ఎంపీ అభ్యర్థికి మీరేసుకోండి, ఎమ్మెల్యేకి నాకేయండి అని చెప్తున్నాడు ఆయన. మళ్ళీ చెప్తున్నా, కురువ సోదరుల్ని గుర్తించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. గత 70 సంవత్సరాలు వెనకపోయినా ఎక్కడ కూడా కురువ సోదరుల్ని గుర్తించిన పార్టీ లేదు. అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. నేను ఒకటే అడిగా, వాల్మీకి ఎమ్మెల్యేగా ఇచ్చారు, ఖచ్చితంగా ఎంపీ కురువ సామాజిక వర్గానికి ఇస్తేనే ఈ జిల్లాలో మొత్తం జిల్లాతో పాటు నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాలు మార్పు జరుగుతుందని చెప్పి గంటాపదంగా చెప్పిన వ్యక్తి నేను. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా ప్రతి ఒక్కరూ 2 ఓట్లు, ఒకటి పంచలింగాల
మైబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం మంత్రి సీతక్క ప్రచారంలో స్పీడ్ పెంచారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు సీతక్క వెరైటీగా ప్రచారం నిర్వహించారు. ముందుగా గుంజేడు ముసలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సీతక్క బలరాం నాయక్ యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ దేశమంతా కాంగ్రెస్ గాలి వీస్తుంది, కేంద్రంలో కాంగ్రెస్ పాలన రాబోతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడని భరోసా వ్యక్తం చేశారు. అనంతరం కొత్తగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దాదాపు 200 కుటుంబాలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిన్న అక్క స్లో అన్నక్క స్లో మళ్ళొకసారి ఏం కాదు మళ్ళీ చిన్నవి శ్రీశైలం మహాక్షేత్రంలో మధ్యాహ్నానికి అమావాస్య గడియలు రావడంతో శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు, పరోక్ష సేవ నిర్వహించారు. ఈ సేవల్లో భక్తులలో అనూహ్య స్పందన వస్తుండటంతో జరిగిన వీరభద్రస్వామి అర్జిత పరోక్ష సేవలో మన తెలుగు రాష్ట్రాల నుండి కర్ణాటక, తమిళనాడు నుండి సుమారు 21 మంది పరోక్ష సేవలో పాల్గొన్నారు. ఈ పూజాదికులు నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను జరిపించి వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ బిల్వోదకం, కుంకుమ మోదకం, హరిద్రోదకం, గంగోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించగా భక్తులు యూట్యూబ్ ద్వారా చూస్తూ శ్రీ వీరభద్రస్వామి పూజల్లో పాల్గొన్నారు. అనేక కారణాల దృష్ట్యా శ్రీశైలం రాలేని భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ద్వారా పరోక్ష సేవ పూజలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. అలానే ప్రతి నెల అమావాస్య రోజున భక్తులు వీరభద్రస్వామికి జరిగే పూజలు ఆన్లైన్లో పాల్గొనేందుకు భక్తులకు సేవలను అందుబాటులో ఉంచుతామని ఈవో పెద్దిరాజు తెలిపారు. నేడు జరిగిన అమావాస్య వీరభద్రస్వామి పూజ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, పెద్ద ఎత్తున భక్తులు, స్థానికులు, అధికారులు పాల్గొన్నారు. न्याय च वेन्याय च सत्याय च प्रभाग्याय च नमोऽस्याय च प्रियाय च नमस्तल्प्याय च गेयाय च नमः कायविधुभिस्तभारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारिकस्नानम् కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకా కామెంట్స్. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా ఈసీకి మోడీ ద్వారా నిలిపివేయాలని చంద్రబాబు కుట్ర. ఎన్నికల సమయంలో ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్న చంద్రబాబు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ రాకుండా చేసింది చంద్రబాబే. ఓడిపోతామనే భయంతో బీజేపీ కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. భూ హక్కు చట్టం న్యాయం మనదే. శాశ్వత భూ హక్కు చట్టం భూ సంరక్షణ కోసమే. రైతులకు సబ్సిడీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, చేయుత ప్రజలకు అందకుండా చేస్తున్న చంద్రబాబు. ఎలక్షన్స్ కోడ్ వచ్చినా కూడా ఆపవలసిన అవసరం లేదు. జనరలీ ఇది నామ్ అందరికీ కూడా తెలుసు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కూడా అవి కంటిన్యూషన్లోనే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో, ఎన్డీఏలోకి ఎప్పుడైతే వారు ఎన్డీఏగా మారారో, ఎన్డీఏ అయినప్పటి నుంచి ఎలక్షన్స్ కమిషన్లో చాలా మార్పులు, ప్రవర్తనలో చాలా మార్పులు మనం చూస్తున్నాం. ఈ నామ్స్కి మనము ఇదిగా ఉన్నా కూడా మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలని వచ్చింది. స్పెషల్లీ లైక్ రైతులకు, విద్యార్థులకు, మహిళలకు
ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా వృద్ధులకు పెన్షన్ కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా జగనన్న చేస్తున్న 5 సంవత్సరాలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలను ఆపించేసి ప్రజలలో తెలియని ఒక ఆందోళన, ఒక భయం క్రియేట్ చేయాలని, అంటే ఏదో జరిగిపోతుంది అన్న ఒక మంచి ఏదైతే ఉందో ఆ లబ్ధి పొందే ఈ పేదవారికి ఆ లబ్ధి పొందకుండా ఇవన్నీ ఆపడం ఎంతవరకు సమంజసమో నిజంగా అర్థం కావట్లేదు. అంటే రాజకీయాలు అనేవి గౌరవంగా చేయాలి, కానీ అవి మనం పేద ప్రజలపైన, మన రాజకీయం పేద ప్రజలపైన చేయకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈసీని అడ్డం పెట్టుకొని, ఎన్డీఏలో భాగంగా ఉన్నారనేసి ఈసీని అడ్డం పెట్టుకొని ఈ రైతులకు సబ్సిడీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, చేయూత కానివ్వండి, మరి ఈ విధంగా మహిళలకు ఏదైతే చేయూత, ఆసరా ఇవన్నీ కూడా ఎవరికి అందకుండా ఈ విధంగా వీటిని ఆపడం అనేది, అంటే అది నిజంగా చాలా బాధాకరం. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఈ విధంగా ప్రజలకు ద్రోహం చేస్తూ, ప్రజలకు అన్యాయం చేస్తూ, వారికి వచ్చే సంక్షేమ పథకాలని ఆపడం వల్లే దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది అసెంబ్లీలో ఈ బిల్లుని తీసుకొని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు టీడీపీ నుంచి. ఆ మాటలు మీరు ఒక్కసారి వింటే తెలుస్తుంది. ఈ యాక్ట్ చాలా అవసరం, ఇది చాలా ఇప్పుడు రావాల్సిన ఆ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో తీసుకొని వచ్చింది. మేము ఈ యాక్ట్ని అభినందిస్తున్నాం, మేము దీన్ని సపోర్ట్ చేస్తున్నాము. దీనివల్ల భూములు అనేవి చాలా సేఫ్గా ఉంటాయి. ఈ ల్యాండ్స్ ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ల్యాండ్ అనేది సేఫ్గా ఉంటుంది అని చెప్పిన వ్యక్తులు ఈరోజు అది ఏదో అయిపోతుంది అనేసి దానిని ప్రజలని భయభ్రాంతులు చేసే విషయంగా, ప్రజలని ఎలా అంటే వాళ్ళ ల్యాండ్స్ ఏదో గవర్నమెంట్ లాగేసుకుంటుంది, గవర్నమెంట్ ల్యాండ్లన్నీ వాళ్ళ వైపు తీసేసుకుంటారు అని, దాంట్లో ఎక్కడైనా ఏదైనా ఒక అర్థం ఉండాలి. ఇది అంతా కూడా ప్రజలకు సేఫ్టీ కోసం చేసే పనులే, కానీ అది కూడా ఏదైనా దాంట్లో విముఖత లేకపోతే అది స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ అ కాల్. దాన్ని కూడా చెప్పారు, మా అధినేత కూడా అంటున్నారు. ఇది వాళ్ళు ఎన్డీఏలో ఏదైతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అప్పుడు బీజేపీ ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని అసెంబ్లీలో కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రజలను ఎందుకు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసేసి ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ల్యాండ్స్ లాగేసుకుంటారు, మీకు ల్యాండ్స్ ఉండవు, గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఇది నిజమా? అసలు ఇది నిజమైన అదేనా? ఆ విధంగా అసలు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, 40 సంవత్సరాల ఇండస్ట్రీ నాది, నేను 40 సంవత్సరాల అనుభవం ఉన్న పర్సన్ని అని చెప్పుకునే అతను ఇలా అబద్ధపు మాటలతో ప్రజలని ఈ విధంగా మోసపూరితమైన మాటలతో భయభ్రాంతులకి క్రియేట్ చేయడం అనేది నిజంగా బాధాకరము. కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం ప్రజలలో ఇలాంటి ములుగు జిల్లా ఏటూరు నగరం, మంగంపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్న రైతులు. త్వరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న అన్నదాతలు.
ఇట్లా చేస్తా ఉన్నాం. ప్రతి ఆరా పెట్టుకున్నాం నిన్న ప్రతి ఒక్క పూట మనం చూసిన నీళ్ళ. జగిత్యాల జిల్లాలోని తన గురువు జైశెట్టి రమణయ్యను ఇంటికి వెళ్లి కలిసిన కేసీఆర్. కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ కు పలు పుస్తకాలు అందజేశారు. కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్టు చెప్పిన గురువు జైశెట్టి రమణయ్య. ఒకటే వాక్యం చెప్తారు, విశ్వాన్ని నడిపేవాడు విష్ణువు. మన విశ్వాన్ని నడిపేటువంటి వారు వీరుడు. తర్వాత ఇక్కడికి ఈ రోజు రావడం, మా ఇంటికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇద్దరికి ఆపరేషన్ చేస్తారు అమ్మ ధన్యవాదాలు కోడలు బిడ్డ చిన్న బిడ్డ అక్కడ వీళ్ళంతా ఇప్పటి సాధన కూడా రాదు. అనాలైసిస్ తర్వాత డైరెక్ట్ పాఠాలు చెప్తారు కానీ పాతకాల మూలం కనుక చూస్తున్నారు అంటున్నారు. డాక్టర్ ఏ డాక్టర్ చూస్తున్నారు అంటున్నారు. మిమ్మల్ని ఎవరు ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ ఎవరికి మీకు ట్రీట్మెంట్ ఎవరు ఇస్తున్నారు అంటారు. రాము అని MDGM యశోదల శివరామ్ సార్ ఉంటాయి. వారు మీరు ఇక్కడ క్లాస్మేట్స్ అయితే మీరు ఫాలో అప్ చేయడానికి తర్వాత కొద్దిగా మాలు మందు కూడా. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఎంపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పోతూ పోతూ ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే చట్టాన్ని చేశారని ఆయన విమర్శించారు. ఈ చట్టం వల్ల ఎన్నో సంవత్సరాలుగా వారసత్వంగా వస్తున్న భూమిపై హక్కు కోల్పోయే అవకాశం ఉందని నాగరాజు అన్నారు. ఇలాంటి తరుణంలో ఓటర్లందరూ వైసీపీకి తగిన బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. భూ హక్కు చట్టం వల్ల మన ఆస్తులను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే యోజనలో ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన తెలిపారు. దూరం పోయింది అన్న, కొంచెం కారు కూడా రెడీ పెట్టుకోను పోయేదాం. మంత్రాలయానికి వచ్చినాక అక్కడ కలదు. ఓకేనా? ఓకేనా? సైలెంట్ ఉన్నాను నేను. ఈరోజు కర్నూలు పార్లమెంట్ పార్టీ ఆఫీస్ నందు ఈ సమావేశం, పాత్రికేయుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతూ పోతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి 512 జీవో నెంబర్ జారీ చేశారు. ఈ జీవో నెంబరు యొక్క ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు ఇదే కాదు, రైతుల మొత్తం 50 మంది రైతుల యొక్క భూములను సర్వం తాకట్టు పెట్టడానికి ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నాడు. సోదరులారా,
నేను చెప్పేదేమంటే ఈ యాక్ట్ వల్ల ఏమవుతుందంటే మనం ఇంట్లో నుంచి ఎక్కడికైనా పోయి ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా రైతులకు అర్థమయ్యే విధంగా. ఒక నోటీస్ జారీ చేస్తాడు. జారీ చేస్తే పోస్ట్ మ్యాన్ వచ్చి మన ఇంట్లో గూట్లో పెట్టిపోతాడు ఆ కార్డుని. మనం పని మీద పొలాలకు లేదో టెంపుల్స్ కానీ తిరుపతికి ఎక్కడ వెళ్ళిపోయింటాం. దాంట్లో ఒక గడువు ఇచ్చింటాడు. ఈ గడువు లోపల మీరు నీ భూమి నీదా కాదా అని వచ్చి నిరూపించుకోండి అని చెప్పి ఇచ్చింటాడు. మరి ఈయన పంపించే కార్డు కోసం ఏ టైంలో ఇంట్లో ఎవరుంటారు? రైతులు అంటే ఎట్లుంటారు? తాళం వేసుకొని ఎక్కడో వెళ్ళిపోయింటారు పనులకు, వలస వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు మా కర్నూలు జిల్లాలో అయితే. ఆ కార్డు ఆ టైం లోపల కానీ ఆ రైతు స్పందించకపోతే ఆ భూమి గవర్నమెంట్ అని చెప్పే ధోరణిలో ఆయన ప్రవర్తిస్తున్నాడు. మరి మన పెద్దల ఆస్తులు, మన ముత్తాతల ఆస్తులకు ఏమైనా ఆధారాలు ఉంటాయా? వంశపారంపర్యంగా అనువంశికమని చెప్పేసి వచ్చింటాయి. మనకు ఏమిస్తాడు? మనకు పాట్రాదారు పాస్బుక్లో అనువంశికమని ఇస్తాడు అంతే. మరి నువ్వు ప్రూవ్ చేసుకో అంటే మా దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నాయని ప్రూవ్ చేసుకోగలుగుతాం? ఏ డాక్యుమెంట్ ఉన్నాయని మేము ప్రూవ్ చేసుకోగలుగుతాం? అనువంశికంగా వస్తున్నటువంటి ప్రాపర్టీస్ని ఆ రకంగా కొల్లగొట్టడానికైనా ఎవరి దగ్గర అయితే పెద్దల ఆస్తులు వాల్యుబుల్ సైట్స్ పెద్ద పూర్వపు ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో అవల్ల కొల్లగొట్టడానికి ఆయన పన్నినటువంటి పన్నాగం ఇది. అందులో భాగంగానే ఆయన మన పొలాల్లో రాయి పాత్తు కూడా జగన్ బొమ్మేస్తున్నా అంటే ఒక్కసారి విఘ్నులై ఆలోచించండి రాష్ట్ర ప్రజలంతా. ఎవరైనా ఎక్కడైనా భారతదేశ చరిత్రలు చూశారా మీరు? మన పొలంలో రాయి పాత్తు ఆయన బొమ్మేసుకుంటున్నా అంటే కరెక్ట్ ఈ ల్యాండ్ యాక్ట్కి సెట్ అయింది. ఇప్పుడు ఆయన చేసిన రాయికి ఆ పాస్పుస్తకంలో ఉన్న బొమ్మకు ఈరోజు తెచ్చిన యాక్ట్ అంటే ఈ మూటికి కరెక్ట్గా అనుసంధానమైంది. ఈ భూములన్నీ తీసుకుపోయి ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టేసి ఆయన మరి ఏ విధంగా దేశం కట్టుకొని ఏదైనా ఆయన ఏమైనా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడో ఏమో మరి. కాబట్టి రైతులంతా ప్రజలంతా విఘ్నులై ఆలోచించండి సోదరులారా. మీరంతా మేధావి వర్గం కూడా ఎస్పెషల్లీ రాష్ట్రంలో ఉండే మేధావి వర్గం అంతా బాగా ఆలోచన చేసి మీరంతా ప్రతి ఒక్కరిని చైతన్యపరచాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకి దీనికి అంతా పరిష్కారం. ఈ యాక్ట్ రద్దు చేయాలన్నా, ఈ జీవో రద్దు చేయాలన్నా, అందరినీ భూములకు రక్షణ కలగాలన్నా, ఆస్తులకు తెలుగుదేశం పార్టీ చాలా ఎమర్జెన్సీగా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తుంటున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ పిచ్చి ప్రేరణల పనులుగా ఒక 10 రోజులు మాత్రమే మీ కుట్రలు కుతంత్రాలు ఎక్కువ రోజులు సాగవు. కానీ ఆల్రెడీ అయిపోయింది ఈ పని. ఒక్క 4-5 రోజుల్లో పోలింగ్ నీ పార్టీకి డిపాజిట్ తగ్గకుండా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో విజయదుందు మోగించబోతుంది. నువ్వు సిద్ధంగా ఉండగా ఇంతమందిని వీళ్ళ యొక్క ఉసురు నీకు తగలక తప్పదు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ మీడియా పాత్రికేయులందరూ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జగిత్యాల జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల నుండి నిజామాబాద్ రోడ్ షోకి వెళ్తున్న క్రమంలో జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ వద్ద బస్సు ఆపి తనిఖీ చేసిన ఎఫ్ఎస్టీ జగిత్యాల ఇన్ఛార్జ్ విజేందర్ రావు పోలీసులు.
వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని కొత్తపేట ఇంటింటి ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారబెల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బొచ్చురాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు సప్లై ఇవ్వడం లేదన్నారు. కరెంటు సప్లై లేక ఫ్యాన్ల నడవడక వ్యాపారస్తులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మోసాలను నమ్మొద్దని కోరారు. కారు గుర్తుకే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు 3వ డివిజన్ పరిధిలోని కొత్తపేట గ్రామంలో మరి సుధీర్ కుమార్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో భాగంగా మళ్ళీ తెలంగాణ వస్తేనే మా బ్రతుకులు మారుతాయి, ప్రతి ఒక్క సంక్షేమం కూడా కేసీఆర్ వల్లనే మరి ఈ యొక్క కార్యక్రమాలు మరి చేపడతామని నినాదంతో అందరూ కూడా ముక్తఖండంతో ఉన్నారు. మా యొక్క కొత్తపేట గ్రామం నుండి మరి మా యొక్క బీఆర్ఎస్ మరి గ్రామ కమిటీ తరఫున ఇంటింటి ప్రచారం మరి చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కానీ మరి సుధీర్ కుమార్ గారు మరి కారు గుర్తుకు ఓటేసి, మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటేసి మరి గెలిపించాలని మేమందరం కూడా తిరగడం జరిగింది. మరి సుధీర్ కుమార్ గారు మరి ఒక 50-60 వేల ఓట్ల మెజారిటీతో మరి గెలవబోతున్నాడు కనుక మీరందరూ కూడా మరొకసారి సుధీర్ కుమార్కు కారు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సుధీర్ కుమార్ గారు కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఈరోజు కాంగ్రెస్ మరి 6 గ్యారంటీల పేరు మీద మరి యొక్క హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చారు. మరి 100 రోజులు ఈ యొక్క మరి పార్టీ అధికారంలోకి వచ్చి మరి 100 రోజులు అవుతున్నది. ఇంతవరకు రైతు బంధు కానీ, రైతు బీమా, మరి 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ ఇలాంటి డివిజన్ కొత్తపేట గ్రామం నుండి బీఆర్ఎస్ గ్రామ కమిటీ నుండి గ్రామంలో మరి కాంగ్రెస్ చేపట్టినటువంటి 6 గ్యారెంటీల ముందుకు చేస్తారని అమలు చేసిన సందర్భం ఇప్పటివరకు లేదు. ఆ ఉత్తమ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడలోకి దించిండు, మొగలో పెంచిండు. అది తప్ప చేసిన స్కీమ్ అయితే ఇంతవరకు ఒక్కటి కూడా చేసిన సందర్భం అయితే ఇక్కడ లేదు. అదే గౌరవ ముఖ్యమంత్రి మనసున్న మహారాజు, దమ్మున నాయకుడు మరి 450 పథకాలు తెచ్చి ఒక పేదింటి బిడ్డ పెళ్లి చేస్తే 1,1000 రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్కు దక్కింది. మరి ఈరోజు దొంగ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి 1,1000 రూపాయలు ఏడపోయినాయి, తులం బంగారం ఎక్కడ పోయిందని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మరి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పినావు, 2,500 ఎక్కడ పోయినారు మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగడం జరుగుతూ ఉన్నది. మరి అట్లాగే రైతుకు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తున్నాను, డిసెంబర్ 9 కూడా 4 నెలలు దాటిపోయింది. మరి మళ్ళీ కూడా దొంగ మాట చెప్పి ఏప్రిల్ 15 చేస్తానని మళ్ళీ దొంగ మాట చెప్పి మళ్ళీ అధికారంలో రావడం కోసం, సెంట్రల్లో అధికారంలో రావడం కోసం దొంగ మాట చెప్పి మళ్ళీ ప్రజలను అందరూ తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి ఈ దొంగ మాటలు, రంగ మాటలు చెప్పి నిన్ను ఎవరు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు నమ్మేటట్లు లేరు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి బస్ యాత్ర చేస్తే బ్రహ్మాండంగా అక్కా చెల్లెళ్ళు, అన్న తమ్ములు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.